Okay, good morning. So today our topic is compaction. So compaction ante enti, compaction uses enti, and what are the compaction equipments ఉన్నాయి వాటికి ఏ విధంగా మెథడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ కాంపాక్షన్ ఎక్విప్మెంట్స్ ఏముంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని తర్వాత ఫైనల్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్, వీటన్నిటి గురించి మనం వన్ బై వన్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఇనిషియల్ కాంపాక్షన్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫస్ట్. సో కాంపాక్షన్ అంటే ఏంటంటే డెన్సిఫికేషన్ ఆఫ్ సాయిల్ బై ద అప్లికేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఇస్ నోన్ యాజ్ కాంపాక్షన్. అంటే సాయిల్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ చేస్తారు ఇక్కడ. డెన్సిఫికేషన్ మీన్స్ ఇక్కడ సాయిల్ యొక్క బల్క్ యూనిట్ వెయిట్ ఆర్ గామాటి, మెయిన్గా అయితే గామాటి తీసుకుంటాము. సో ఈ గామాటి వెయిట్, సాయిల్ యొక్క వెయిట్ ని ఇంక్రీజ్ చేయడమే కాంపాక్షన్ అంటాం. సో అది ఎలా చేస్తాం ఏంటనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సాయిల్ మీడియం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్ అనేది సపోజ్ ఇది పార్షియలీ సాచురేటెడ్ సాయిల్, ఎందుకంటే ఇందులో ఎయిర్ ఉంది, వాటర్ ఉంది, సాలిడ్స్ ఉన్నాయి. సో వీటిని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థం కాదు కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం, కొంచెం త్రీ ఫేజ్ డయాగ్రామ్ గా మారుస్తున్నాం. సాలిడ్స్ కంటెంట్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సాలిడ్స్ కి ఎక్కువ పోర్షన్ ఇచ్చాం. దాని తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ కంటెంట్, తర్వాతకి ఎయిర్. సో ఇది త్రీ ఫేజ్ డయాగ్రామ్ మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ యూనిట్ లో. సో ఇలా ఉన్నటువంటి డయాగ్రాము, ఇలా ఉన్నటువంటి ప్రాసెస్, ఇలా ఉన్నటువంటి ఐటము, ఇలా ఉన్నటువంటి సాయిల్ యొక్క ఎయిర్ అనేది ఏమవుతుంది, ఇది లూజ్ గా ఉన్నటువంటి సాయిల్. దీని మీద కాంపాక్షన్ ఎనర్జీ అంటే పైనుంచి హ్యామరింగ్ చేయడం కానీ ఇంకేదైనా అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, దీని యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ తగ్గిందా చూడండి. ఇక్కడ సాయిల్ హైట్ ఇంత ముందు ఇక్కడ ఉంది, ఇంత ఉంటే ఇప్పుడు దీని యొక్క సాయిల్ యొక్క హైట్ ఇంతకి కిందకి డిక్రీజ్ అయింది. సో ఎలా డిక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్, ఓకేనా, ఓన్లీ ఎయిర్ మాత్రమే. సో ఎయిర్ మాత్రమే వెళ్ళడం వల్ల ఆ సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అయింది కాబట్టి దాన్ని ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎయిర్ డిక్రీజ్ అయింది. సో ఎయిర్ డిక్రీజ్ అయ్యి దీని యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవడాన్ని కాంపాక్షన్ అంటాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే దాని యొక్క సాయిల్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని యొక్క గామా డి బల్క్, అంటే గామా అయితే గామా డి అయితే గామా డి, దాని యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా అవ్వడాన్ని కాంపాక్షన్ అంటాం. సో ఇలా ఉన్నటువంటి సాయిల్ కాస్త దాని యొక్క వాల్యూమ్ ఇలా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ గా డిక్రీజ్ అయ్యేది ఏంటంటే ఎయిర్ యొక్క కంటెంట్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఈ సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అయింది. సో దీన్నే కాంపాక్షన్ అంటాం. సో దీనికి మెయిన్ గా 3-4 డెఫినేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి కాంపాక్షన్ అంటే ఏంటంటే ప్రెస్సింగ్ ది సాయిల్ పార్టికల్స్ క్లోజ్ టు ఈచ్ అదర్ బై మెకానికల్ మెథడ్స్. అంటే ఒక సాయిల్ పార్టికల్ ఒకదానికోటి చాలా దగ్గరికి వెళ్ళిపోతాయి. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ కూడా ఉంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ సాయిల్ పార్టికల్స్ ఎలా ఉన్నాయండి, సపోజ్ ఈ క్లే పార్టికల్స్ అనుకోండి. సో ఫ్లాకీగా ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ ప్రాపర్టీస్ లో గ్యాప్ ఎక్కువగా ఉంది. ఇలాంటి గ్యాప్ లో ఉన్నటువంటి పార్టికల్స్ మనం కాంపాక్షన్ అంటే మెకానికల్ మెథడ్స్ అప్లై చేసి దీని యొక్క పార్టికల్స్ ని చాలా దగ్గరగా చేసాం. సో ఇలా చేయడం వల్ల ఇంతకుముందు ఇంతున్న వాల్యూమ్ కాస్త చాలా తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేసింది. సో ఇలా అవ్వడాన్ని కాంపాక్షన్ అంటాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ ఎలా ఉన్నాయి చూడండి, చాలా ఒక ర్యాండమ్ గా ఓరియంట్ అయి ఉన్నాయి అండ్ వాటి మధ్యలో చాలా వైడ్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంది. ఇలా ఉన్నటువంటి పార్టికల్స్ మనం ఏం చేస్తున్నాం, బై కాంపాక్షన్ చేయడం వల్ల ఇలా పార్టికల్స్ ఒకదానికొకటి దగ్గరగా క్లోజ్ అయ్యి వచ్చాయి. సో ఇలాంటి దాన్నే మనం ఏం చేస్తున్నాం అంటే కాంపాక్షన్ అంటాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కడా కూడా సాలిడ్ పార్టికల్స్ వాల్యూమ్ డిక్రీజ్ అవ్వట్లేదు, కేవలం ఎయిర్ యొక్క వాల్యూమే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ని పార్టికల్స్ అయితే ఉన్నాయో అన్ని పార్టికల్స్ మొత్తం ఉంటాయి యాస్టీజ్ గా, బట్ యొక్క సాయిల్ యొక్క వాల్యూమే డిక్రీజ్ అయింది, ఎయిర్ యొక్క వాల్యూమే డిక్రీజ్ అయింది. సో దాన్నే కాంపాక్షన్ అంటాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరి అది. సో ప్రెసింగ్ ది సాయిల్ పార్టికల్ క్లోజ్ టు ఈచ్ అదర్ బై మెకానికల్ మెథడ్స్ అలా చెప్పుకోవచ్చు. It is the decreasing of the volume of soil by escaping the air or compression of the air voids. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఈ సాయిల్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఎయిర్ ఉంది చూసారా, ఇది కంప్రెస్ అయినా అవ్వచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు, ఒక రూమ్ లో ఉన్నటువంటి గ్యాస్ ని చిన్న గ్యాస్ సిలిండర్ లో ప్లేస్ చేయొచ్చు. అలా విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ ని మేబీ కంప్రెస్ అవ్వచ్చు, లేదా ఇందులో ఉన్న గాలి బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే మనం ప్రెస్ చేసినప్పుడు సాయిల్ పట్టుకుంది. సో ఈ రెండు మెథడ్స్ లో ఏదైనా సరే మనకి ఎయిర్ తగ్గిపోతుంది. ఎయిర్ తగ్గిపోయినప్పుడు దాని యొక్క సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది అండ్ దాని యొక్క సాయిల్ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం కాంపాక్షన్ అంటాం. లేదా ఇంకా సింపుల్ మెథడ్ ఏంటంటే కాంపాక్షన్ ఇస్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ద వాయిడ్స్ బై మెకానికల్ మెథడ్స్ ఈజ్ నోన్ యాజ్ కాంపాక్షన్. సో కాంపాక్షన్ అంటే ఏంటి, ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్, అంటే ఎయిర్ సాయిల్ లో నుంచి ఎయిర్ బయటికి పోవడాన్ని కూడా మనం కాంపాక్షన్ అంటాం. ఆ ఎయిర్ ఎలా వెళ్తుంది, ఉత్తిగా వెళ్ళదు. మనం కాంపాక్షన్ బై మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ మెథడ్స్ అప్లై చేయడం వల్ల కాంపాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ఇంకోటి వచ్చేసరికి ప్రతిసారి ఏమవుతుందండి, ఇక్కడ మనకి ఈ సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అంతే కదా.
సో వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, లేదా డెన్సిటీ పరంగా తీసుకున్నా సరే ఆర్ బల్క్ యూనిట్ వెయిట్ పరంగా తీసుకున్నా సరే ఇక్కడ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది డిక్రీజ్ అవుతే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా బల్క్ యూనిట్ వెయిట్ ఆర్ డెన్సిటీ ఆఫ్ సాయిల్ ఆర్ లేకపోతే గామా డి ఆర్ డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ సాయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఆ డ్రై యూనిట్ వెయిట్ ఆర్ బల్క్ యూనిట్ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ యూజెస్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ డిక్రీజెస్ ది ఒక నిమిషం ఇట్ ఇంక్రీజెస్ ది డెన్సిటీ. సో డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ వన్. సో మా ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో డెన్సిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల చాలా యూజ్ ఏంటంటే ద షియర్ స్ట్రెంత్ ఆఫ్ ది సాయిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లాటరల్ డైరెక్షన్లో దాని లాటరల్ మూమెంట్లో కొలాప్స్ అయ్యేంతటువంటి రెసిస్టెన్స్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, షియర్ స్ట్రెంత్ ఆఫ్ సాయిల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నీకు రెడ్యూస్ ది కంప్రెసిబిలిటీ. సో రెడ్యూస్ ది కంప్రెసిబిలిటీ అండ్ పర్మిబిలిటీ. సో కంప్రెసిబిలిటీ తగ్గుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం కాంపాక్షన్ చేస్తున్నాం కదా, ఈ కాంపాక్షన్ చేసినప్పుడు జనరల్గా సాయిల్ యొక్క వాల్యూమ్ ఇంత ఉంది. సో ఫ్యూచర్లో మనం ఇప్పుడు దీని మీద కాంపాక్షన్ చేయడం వల్ల దీని యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అయింది, అంటే కంప్రెస్ అయింది. ఇంకా ఫ్యూచర్లో ఇక ఫర్దర్గా దీని మీద లోడ్ అప్లై చేసినా కానీ ఇది ఇంకా కంప్రెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో ఫ్యూచర్లో జరగబోయే కంప్రెసిబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా వాయిడ్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి కాబట్టి వాయిడ్స్ లేకపోతే ఏమవుతుంది, వాటర్ అనేది ఫ్లో అవ్వదు. సో ఆటోమేటిక్గా పర్మిబిలిటీ కూడా తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రివెంట్ సెటిల్మెంట్. సో ఇక ఆటోమేటిక్గా ఏమవుతుందండి, కంప్రెసిబిలిటీ జరగట్లేదు, పర్మిబిలిటీ జరగట్లేదు కాబట్టి సెటిల్మెంట్ జరగదు అండ్ డిఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్స్ కూడా జరగవు. సో ఫైనల్గా వచ్చేసరికి ఇంక్రీజెస్ ది లోడ్ బేరింగ్ కెపాసిటీ. సాయిల్ యొక్క లోడ్ బేరింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది అండ్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, స్వెల్లింగ్ ష్రింకేజ్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ బై ఆఫ్టర్ గెట్టింగ్ ఆఫ్ ది కాంపాక్షన్ ఆఫ్ ది సాయిల్. సో ఇవన్నీ ఎప్పుడు వస్తుంది మనకి, సాయిల్ ని కాంపాక్షన్ చేయడం వల్ల ఈ ఆల్ ప్రాపర్టీస్ అన్ని ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకే మనం ఎక్కువ శాతం ఈ కాంపాక్షన్ అనేది చేస్తుంటాం. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన కాంపాక్షన్ యొక్క ఇంట్రడక్షన్. సో ఇక్కడ మెయిన్గా మీరు చూస్తే ఏమవుతుందండి, ఈ ఇనిషియల్ కన్సాలిడేషన్ మనం కాంపాక్షన్ అంటాం. ఇనిషియల్ కన్సాలిడేషన్ అని ఎప్పుడు అంటే, కన్సాలిడేషన్ అంటే కూడా నెక్స్ట్ వచ్చే యూనిట్లో ఏంటంటే, కన్సాలిడేషన్ అంటే కూడా సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడాన్ని కన్సాలిడేషన్ అంటాం. ఓకే, కాకపోతే కాంపాక్షన్కి కన్సాలిడేషన్కి మెయిన్గా వీటన్నిటి మధ్య పిన్ పాయింట్లో డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఎయిర్ ఎక్స్పల్డ్ అయ్యి ఎయిర్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల దాన్ని ఇనిషియల్ కన్సాలిడేషన్ అంటాం, దాన్నే కాంపాక్షన్ అంటాం. ఇక్కడ యొక్క ఎయిర్ వాల్యూమ్ ఇక్కడ ఎంతైతే ఉందో అంతకంటే ఇక్కడ తక్కువ అయిపోయింది. సో ఎయిర్ వాల్యూమ్ అంటే ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్, అంటే ఎయిర్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అయితే దాన్ని కాంపాక్షన్ అంటాము. ఇక్కడ వాటర్ ఎక్స్పల్షన్ అయిపోయి వాటర్ వాల్యూమ్ డిక్రీజ్ అయితే దాన్ని కన్సాలిడేషన్ అంటాం, దాన్ని ప్రైమరీ కన్సాలిడేషన్ అంటాం. సో కాంపాక్షన్ అంటేనేమో ఎయిర్ బయటకు వెళ్ళిపోయి సాయిల్ యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవడాన్ని కాంపాక్షన్ అంటాం. ఓన్లీ ఎయిర్ అయితేనే కాంపాక్షన్. వాటర్ కనుక బయటకు వెళ్ళి వాటర్ వల్ల వాల్యూమ్ డిక్రీజ్ అయితే సాయిల్ని దాన్ని కన్సాలిడేషన్ అంటాం. సో ఈ రెండింటి మధ్య మెయిన్గా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో అదేంటంటే, సో కాంపాక్షన్ అనేది ఏమో ఇన్స్టంటేనియస్ ప్రాసెస్, ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చేస్తుంది అవుట్పుట్. మనం బాగా దాన్ని తీసుకెళ్ళి దిమిస్క్తో కానీ లేకపోతే రోడ్ రోలర్తో కానీ కంపాక్షన్ చేస్తే వెంటనే దాని యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అదే కన్సాలిడేషన్ అనేది చాలా గ్రాడ్యువల్ ప్రాసెస్. అంటే ఏదైనా బిల్డింగ్ ఉంది అనుకోండి, మన కాలేజ్ బిల్డింగ్, సో దీని కింద ఉన్న ఫౌండేషన్ అనేది గ్రాడ్యువల్గా ఇయర్కి 1 mm 2 mm అట్లా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ సెటిల్మెంట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లోడ్ వల్ల. అట్లా ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ కన్సాలిడేషన్ అనేది. సో దానివల్ల వాటర్ చాలా స్లోగా బయటకు వెళ్తూ ఉంటుంది సాయిల్ నుంచి వాటర్. సో సాయిల్ నుంచి వాటర్ స్లోగా వెళ్తుంది, దానివల్ల సెటిల్మెంట్ తక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా కన్సాలిడేషన్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇదేమో ర్యాపిడ్ ప్రాసెస్, ఇదేమో గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఇన్స్టంటేనియస్గా అవుతుంది, వెంటనే అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇది ఎలా వస్తుందంటే బై యూజింగ్ రోలింగ్ కానీ ట్యాంపింగ్ కానీ వైబ్రేషన్ ద్వారా కానీ కాంపాక్షన్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ ఎలా జరుగుతుందంటే స్టాటిక్ లోడ్స్ ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆ స్టాటిక్ లోడ్స్ అక్కడ అప్లై అవ్వడం వల్ల కన్సాలిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ కాంపాక్షన్ అనేది ఏం చెప్తున్నాను, ఎస్కేపింగ్ ఆఫ్ ఎయిర్. సాయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బయటికి వెళ్ళిపోతే దాన్ని కాంపాక్షన్ అంటాము. అదే సాయిల్లో ఉన్నటువంటి వాటర్ వెళ్ళిపోతే దాన్ని కన్సాలిడేషన్ అంటాం. సో నెక్స్ట్ వన్, సో ఈ కాంపాక్షన్ ఈజ్ జనరల్లీ అకర్డ్ ఇన్ పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్స్, అంతే కదా. సో పార్షియల్లీ సాచురేటెడ్ సాయిల్లోనే కదా ఎయిర్ ఉండేది, ఆ ఎయిర్ వెళ్ళిపోవడం వల్లే కదా మనకి సాయిల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి ఇది కాంపాక్షన్ అవుతుంది. ఇది కంప్లీట్గా కన్సాలిడేషన్ అనేది పూర్తిగా సాచురేటెడ్ సాయిల్స్లో ఉంటుంది. ఓకే, సో ఇది మెయిన్గా వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో అప్లికేషన్ ఏంటంటే ఇక ఎర్త్ డ్యామ్స్కి, కెనాల్స్కి, ఎంబాక్స్మెంట్స్కి, స్టేషన్స్కి అట్లా అన్ని రకాలుగా మనకి యూజ్ అవుతుంది. బాగా ఎర్త్ డ్యామ్స్కి, హైవేస్కి బాగా యూజ్ అవుతుంటుంది ఈ యొక్క కాంపాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి
డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాంపాక్షన్ టెస్ట్. ఈ కాంపాక్షన్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఎస్‌పిటి అంటే స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్, మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్, ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ లైట్ కాంపాక్షన్ టెస్ట్, ఐఎస్ హెవీ కాంపాక్షన్ టెస్ట్ అని ఇక్కడ ఇట్లా 4 టైప్స్ ఉన్నాయి. సో, అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఐఎస్ లైట్, ఐఎస్ హెవీ. అయితే ఈ 2 కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారంటే ఈ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ నుంచి ఐఎస్ లైట్ టెస్ట్ అండ్ మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్ నుంచి ఐఎస్ హెవీ వెయిట్ కాంపాక్షన్ టెస్ట్ అనేది కన్సిడర్ చేసుకున్నారు. దాని ద్వారా ఆ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని మనం మార్చుకున్నారు. సో, అంటే ఇక్కడ మార్చింది ఏంటంటే పెద్దగా ఏమి లేదు. ఓన్లీ డైమెన్షన్స్ ఆఫ్ ది మోల్డ్ కానీ, ఆ రామర్ హైట్, రామర్ యొక్క వెయిటే మారింది అంతే. సేమ్ ఎస్‌పిటి అన్నా, ఐఎస్ లైట్ వెయిట్ అన్నా ఒకటే. దాదాపుగా మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్ అన్నా, ఐఎస్ హెవీ వెయిట్ అన్నా దాదాపుగా సేమ్. కాకపోతే కొంచెం ఈ యొక్క మోల్డ్ సైజ్ ఇవే మారిపోతుంటాయి. సో, వీటి గురించి మనం డిస్కస్ చేసే ముందు నేను వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్. దీన్నే మనం ఇంకా క్లియర్‌గా మన వైపు చెప్పాలనుకుంటే ఐఎస్ లైట్ వెయిట్ కాంపాక్షన్ టెస్ట్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. సో, ఆ ఎక్విప్‌మెంట్ ద్వారా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు ఇది. సో, ఆ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికోసం మనకు ముందు ఏం కావాలి? దాని యొక్క ఎక్విప్‌మెంట్స్ చూపించాలి. సో, ఫస్ట్ వన్ దీన్నే స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ ఎక్విప్‌మెంట్స్ అంటారండి. సో, దీని కిందున్నది బేస్ ప్లేటు. సో, దీనిపైన ఒకటుంటుంది ఐటెమ్. సో, దీన్ని బేస్ ప్లేట్ అంటాము. సో, దీనిపైన ఉన్నదాన్ని మోల్డ్ అంటాము. ఈ మోల్డ్ పైన ఒక కాలర్ ఉంటుంది. అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు లేదా తీసేయొచ్చు. ఇక్కడ చూడండి 2 కలిపేసున్నాయి. సో, అలా కాకుండా 2 సెపరేట్ చేయొచ్చు. సో, అందుకే దీన్ని కాలర్ అంటాము. సో, నెక్స్ట్ వన్ దీనిపైన మీద అప్లై చేసేటువంటి రోలర్ ఉంటుంది. రామర్ ఉంటుంది. సో, ఈ రామర్ యొక్క ఇలా లోపల హాలోగా ఉంటుంది ఈ రామరు. సో, ఈ కనిపించినటువంటి పిక్చర్ లాగా రామర్ అనేది లోపల హాలోగా ఉంటుంది. కింద బేస్‌లో కొంచెం వెయిట్ ఆఫ్ రామర్ ఉంటుంది. సో, దీన్ని పైకి లేపి వదిలేస్తే మరి జారి కింద పడిపోతుంది. అట్లా మనకి సాయిల్ మీద అనేది కాంపాక్షన్ అనేది జరుగుతుంది. ఇది ఈ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌లో యూజ్ చేసేటువంటి ఎక్విప్‌మెంట్స్ మెయిన్‌గా. సో, ఇందులో ఇంకా మనకు కావాల్సినటువంటి స్ట్రైకింగ్ ఎడ్జ్, టిన్ క్యాన్స్ ఇంకా చాలా ఉంటాయి. స్ట్రైకప్ ఎడ్జ్ ఇలాంటియన్నీ ఉంటాయి. సో, వీటన్నిటిని మనం తీసుకుంటూ ఉంటాము. సో, ఫస్ట్ ఈ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ ఎలా చేస్తాము? అసలు ఎందుకు? సో, మెయిన్‌గా ఈ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ దేనికోసం అంటే ఒక సాయిల్‌ని మనం ఎంత వరకు కాంపాక్షన్ చేయగలం. సో, వాట్ ఈస్ ద బెస్ట్ అవుట్‌పుట్ వి గెట్ గామా. సో, గామా ఆర్ గామా డి. సో, గామా డి అనేది మనం ఎంత ఎక్కువగా సంపాదించొచ్చు. వితిన్ ద వాటర్ కంటెంట్ దగ్గర మనకి ఎంత కాంపాక్షన్ అయిందో మనం తెలుసుకోవడానికి ఈ ఎక్విప్‌మెంట్స్ యూజ్ అవుతాయి. సో, దీనికోసం ఏం చేస్తామంటే ఈ ఎక్విప్‌మెంట్‌ని తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని హ్మ్, ఫస్ట్ మనం ఒక 3 కేజెస్ సాయిల్ తీసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్‌గా మనం ఏం చేయాలంటే ఒక 3 కేజెస్ సాయిల్ తీసుకోవాలి. ఆ 3 కేజెస్ సాయిల్ తీసుకొని మనం సీవ్ చేయాలి. సో, సీవ్ చేస్తే అది 4.75 నుంచి సీవ్ నుంచి పాస్ చేస్తే దాని పైన ఆ 4.75 సీవ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ నా నోట్స్ ఆల్రెడీ ఉంది. అది చూపిస్తాను. అదైతే మీకు ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఒక సాయిల్ తీసుకోవాలి. ఆ సాయిల్ యొక్క వెయిట్ ఎంత అంటే 3 కేజెస్ తీసుకోవాలి. ఆ 3 కేజెస్ సాయిల్‌ని మనం 4.75 సీవ్ నుంచి పాస్ చేసినప్పుడు సీవ్ పాస్ చేసినప్పుడు దీని పైనటువంటి రెసిడ్యుయల్ మెటీరియల్ గ్రేటర్ థాన్ 20% మనం సాయిల్ తీసుకున్న దానికంటే 20% ఎక్కువగా ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? మనం వేరే మోల్డ్ తీసుకోవాలి. అదే నార్మల్‌గా ఎటువంటి 20% కంటే ఎక్కువగా లేదనుకోండి. అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే సాయిల్ యొక్క మోల్డ్స్ ఏం తీసుకోవాలంటే ఈ మోల్డ్ తీసుకోవాలండి. సో, 127.3 హైట్ ఆఫ్ మోల్డ్ అండ్ 100 డయామీటర్ ఆఫ్ మోల్డ్ అండ్ 60 కాలర్ హైట్. ఈ రామర్ యొక్క హైట్ వచ్చేసరికి 2.49 అట్లా ఈ 2.459 యొక్క రామర్ యొక్క వెయిట్ తీసుకుంటాం. ఈ మోల్డ్ తీసుకుంటాం. అదే ఒకవేళ మనం తీసుకున్నటువంటి 3 కేజెస్ ఆఫ్ సాయిల్‌లో ఈ 4.75 సీవ్ నుంచి పాస్ చేసిన తర్వాత మోర్ థాన్ 20% సాయిల్ గనుక ఎక్కువగా అక్కడ ఆగిపోతే అప్పుడు మనం లార్జ్ మోల్డ్ తీసుకోవాలి. ఇక్కడేమో 127.3 100 మోల్డ్ సైజ్ తీసుకుంటే ఇక్కడ 150 డయామీటర్ మోల్డ్ తీసుకుంటాం. హైట్ వచ్చేసరికి కామన్. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా దీని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో, అదనమాట. సో, బేస్డ్ ఆన్ యొక్క సాయిల్ యొక్క పర్సెంటేజ్‌ని బట్టి మనం స్మాల్ మోల్డా, లార్జ్ మోల్డా అనేది తీసుకుంటాం. సో, ఎప్పుడైతే సాయిల్ తీసుకున్నామో పర్సెంటేజ్ సేవ్ చేసాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెస్ థాన్ 20% తీసుకున్నప్పుడు ఈ మోల్డ్ తీసుకున్నాం. ఇది చిన్న స్మాల్ సైజ్ మోల్డ్ తీసుకున్నాం. 100 డయామీటర్ మోల్డ్ అండ్ 127.3 హైట్ ఉన్నటువంటి మోల్డ్ తీసుకున్నాం. సో, దీనికేం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మనం కొంచెం తక్కువ వాటర్ కంటెంట్ యాడ్ చేయాలి. సో, ముందు ఇనిషియల్‌గా తీసుకునేటప్పుడు సాయిల్ డ్రై కండిషన్‌లో ఉండాలి. సో, తీసుకున్న తర్వాత దానికి వాటర్ అనేది జస్ట్ జనరల్‌గా 4% నుంచి యాడ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అదే కోర్స్ గ్రైన్ సాయిల్‌కి అయితే 4%, ఫైన్ గ్రైన్ సాయిల్స్‌కి అయితే 8%. ఫైన్ గ్రైన్ సాయిల్స్ ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో, జనరల్‌గా ఏంటంటే వీలైనంత వరకు తక్కువ వాటర్ కంటెంట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ వాటర్ కంటెంట్ తీసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తారండి? సో, మీరు తీసుకున్న ఒక 4% అంటే 3 కేజీస్‌కి 4% అయితే అంతే ఇంటూ
4/100 చేస్తే ఎంతైతే గ్రామ్స్ వస్తుందో అంత వాటర్ తీసుకొచ్చి దీనికి పోయాలన్నమాట ఆ సాయిల్‌లో. ఆ సాయిల్‌ని స్ప్రింక్లర్ టైప్‌లో చల్లేసి దాన్ని బాగా ఆ సాయిల్‌ని వాటర్‌తో బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టాలి. ఆ సాయిల్‌ని, ఆ వాటర్‌తో. ఎందుకంటే ఆ వాటర్‌తో పాటు ఆ సాయిల్ బాగా మిక్స్ అయిపోయి బల్జ్ అయిపోయా లేకపోతే ఏదైనా మంచిగా కాసేపు మెచ్యూరిటీ టైమ్ అంటే అది కంప్లీట్‌గా అబ్జర్వ్ చేసుకునేంత టైం ఇవ్వాలి. సో, ఎప్పుడైతే ఆ సాయిల్ అనేది ఒక మెచ్యూరిటీ టైమ్ జనరల్‌గా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఇస్తారు. సో, ఆ టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మోల్డ్ తీసుకోవాలి. మోల్డ్‌ని తీసుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఆ మోల్డ్‌ని తీసుకొని ఆ మోల్డింగ్ క్లీన్ చేసి దీని చుట్టూ గ్రీస్ పూయాలి. సో, గ్రీస్ పూసిన తర్వాత సో, మొత్తం చుట్టూ ఆహ్, పూసిన తర్వాత ఇందులో తీసుకెళ్ళి సాయిల్‌ని ప్లేస్ చేయాలి. సాయిల్‌ని జనరల్‌గా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనీషియల్‌గా 1/3 హైటు సాయిల్‌ని ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత ఈ రామర్ ఉంది గదా! ఈ రామర్‌ని దీని పైకి తీసుకొచ్చేసి మోల్డ్ కిందున్నటు బేస్ ప్లేటు, ఈ మోల్డ్ పైన కలర్ పెట్టేసి ఇందులో సాయిల్ 1/3 హైట్ ఆఫ్ సాయిల్ పోసేసి ఈ రామర్ ఉంటుందిగా, ఈ రామర్‌తో దీని మీద కాంపాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ రామర్‌ని పూర్తిగా ఇలా కంప్లీట్‌గా రైజ్ చేస్తే అప్ టు 8 వరకొస్తది. తర్వాతకి వదిలేస్తే కంప్లీట్‌గా మళ్ళీ ఈ హైట్‌కి ఇదవుతుంది. ఇలా మనం రామర్‌ని హైట్‌ని పైకి లేపుతూ, వదిలేస్తూ మళ్ళీ కింద పడుతుంది. అట్లా మొత్తం ఈ లేయర్‌ని మొత్తం కాంపాక్షన్ చేసుకుంటూ వస్తే అది ఫైనల్‌గా ఏమవుతుంది, దాని యొక్క హైట్ ఇక్కడి నుంచి ఇక్కడున్న హైట్ కాస్త ఫైనల్‌గా ఇక్కడికొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇక్కడున్నటువంటి హైట్ కాస్త ఇంత ఇనీషియల్‌గా తీసుకున్నటువంటి హైట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి కాస్త దాని యొక్క సాయిల్ హైటు ఆ మోల్డ్‌లో ఈ హైట్‌కి రీచ్ అయిపోతుంది. అట్లా ఫస్ట్ లేయర్ చేయాలి. సో, ఇట్లా ఎన్ని బ్లోస్ చేయాలి అంటే 25 నంబర్ ఆఫ్ బ్లోస్ చేయాలి. ఓకేనా? సో, దాని యొక్క ప్లేసింగ్ గూడా మీకు ఇక్కడ డయాగ్రామ్స్‌లో ఉంది. ఇదిగోండి. ఇలా ఫస్ట్ రామర్ రైజ్ చేసి ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఆ మోల్డ్ చుట్టూ 4 ప్లేసెస్‌లో 4 కార్నర్స్‌కొచ్చేటట్టు మనం మోల్డ్‌ని ఆ యొక్క రామర్‌ని తీసుకెళ్ళి ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసిన తర్వాత ఇక రిమైనింగ్ అన్నీ ఇలా సీక్వెన్స్‌గా ఆర్డర్ వైస్‌గా చేసుకుంటూ మొత్తం 25 నంబర్ ఆఫ్ బ్లోస్ చేయాలి. ఓకేనా? ఈ సార్లు మొత్తాన్ని ఎన్ని చేయాలి? ఎన్ని సార్లు కాంపాక్షన్ చేయాలి? ఎన్ని సార్లు దీని మీద ఈ రామర్‌ని తీసుకెళ్ళి పెట్టాలి అంటే 25 టైమ్స్ 25 టైమ్స్ దాని మీద బ్లోస్ ఎయ్యాలి. అలా 25 బ్లోస్‌కి ఆ సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అలా కాంపాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జేయాలి మళ్ళీ మనం దాన్నేం జేయాలంటే, అలా మొత్తం కాంపాక్షన్ చేసిన తర్వాత స్మూత్‌గా అయిపోతుంది గదా! స్మూత్‌గా అయిపోయిన తర్వాత ఏం జేయాలి లైట్‌గా పైన గీతలు గీయాలి. స్క్రాచెస్‌తో లైట్‌గా గీయాలి. ఎందుకంటే మొత్తం ఈ మోల్డ్ మొత్తం నింపేయాలి సాయిల్‌తో. ఎందుకంటే మనం ఒకేసారి మొ మొ సాయిల్ మొత్తం ఫిల్ చేసి కాంపాక్షన్ చేసామనుకోండి, అంత బాగా రాదు. అంటే అంత ఎక్కువ డెన్సిటీ రాదు. అందుకని ఏం చేస్తాం ఫస్ట్ 1/3 తీసుకెళ్ళి ఆ సాయిల్‌ని ప్లేస్ చేసి మనం కాంపాక్షన్ చేస్తాం. ఒక హైట్‌కి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ 2/3 హైట్‌కి మళ్ళీ ఇప్పుడు సాయిల్‌ని ఫిల్ జేయాలి. నెక్స్ట్ వన్ 2/3 హైట్‌కి సాయిల్‌ని ఫిల్ జేయాలి. 2/3 హైట్‌కి సాయిల్ ఫిల్ జేసి మళ్ళీ ఈ రామర్‌ని తీసుకొచ్చి ప్లేస్ చేసుకుంటూ బ్లోస్ ఇస్తూ ఉండాలి. 4 బ్లోసెస్ ఫస్ట్ 4 సైడ్స్ ఇచ్చేసి తర్వాత చుట్టూ 25 బ్లోస్ ఇవ్వాలి. అవ్వగానే అదేమవుతుంది ఈ హైట్ నుంచి ఈ హైట్‌కి రీచ్ అవుతది. సో, హాఫ్ ఆఫ్ ది 2/3 సాయిల్ ఫిల్ అయిపోతుంది ఆ మోల్డ్‌లో. ఓకేనా? నెక్స్ట్ ఇంక ఫైనల్‌గా తీసుకొచ్చేసరికి ఈ ఇక్కడ వరకు ఫిల్ జేయాలి. అంటే అప్ టు ఈ కాలర్ హైట్ వరకు ఫిల్ జేసి, మళ్ళీ ఈ రామర్‌ని తీసుకెళ్ళి దీని మీద ప్లేస్ చేసి కాంపాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, కాంపాక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క ఇక్కడనున్న హైట్ కాస్త ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు ఈ హైట్ వరకు రీచ్ అవ్వచ్చు. అయిన తర్వాత దీన్నేం జేయాలి కాంపాక్షన్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి స్ట్రైక్ అప్ ఎడ్జ్‌తో అప్ టు ఈ మోల్డ్ వరకు ఉన్నటువంటి సాయిల్‌ని ఉంచేసి మిగతా ఎక్సెస్ సాయిల్‌ని తీసేసి బయట పడేయాలి. ఆ స్ట్రైక్ అప్ ఎడ్జ్‌తో రిమూవ్ చేసేస్తే బయటకొచ్చేస్తుంది. అలా వచ్చిన సాయిల్‌ని మనం వెయిట్ మెజర్ జేయాలి. ఓకేనా? సో, ఈ ప్రాసెస్ చేస్తామండి జనరల్‌గా. ఓకేనా? సో, ఫస్ట్ వన్ సాయిల్‌ని తీసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే సాయిల్‌ని తీసుకోవాలి. ఆ సాయిల్‌కి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టాలి. సో, వే పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మోల్డ్‌లోకి పేస్ట్ చేయాలి సాయిల్‌ని. అలా 3 లేయర్స్‌ని ఒక్కొక్కసారి వన్ థర్డ్ ఫిల్ చేసుకుంటూ 25 బ్లోస్‌తో చేయాలి. ఆ తర్వాత ఈచ్ లేయర్ తర్వాత దాన్ని చేయాలి లైట్‌గా స్క్రాచ్ చేయాలి. చేసిన తర్వాత మీకు మనకి సాయిల్‌లో ఇంకో లేయర్ ఏస్తూ ఉంటే అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడేం చేయాలి దాన్ని కాలర్‌ని తీసేసేయాలి. కాలర్‌ని తీసేసిన తర్వాత దాని వెయిట్ మెజర్ చేయాలి. ఇనీషియల్‌గా ఓన్లీ మోల్డ్ వెయిట్ మెజర్ చేయాలి. తర్వాత ఈ కాలర్‌ని తీసేసి అంటే ఇనీషియల్‌గా కూడా వితౌట్ కాలర్‌తోనే వెయిట్ మెజర్ చేస్తాం. ఆఫ్టర్ సాయిల్ కాంపాక్ట్ అయిన తర్వాత కూడా దాని యొక్క వెయిట్ మెజర్ చేస్తాం. డబుల్ ఇట్. సో, ఇనీషియల్ వెయిట్ మైనస్ ఫైనల్ వెయిట్ చేస్తే మనకు ఓన్లీ వెయిట్ ఆఫ్ సాయిల్ వస్తుంది. సో, వెయిట్ ఆఫ్ సాయిల్ వస్తుంది. మనం వాల్యూమ్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. వాల్యూమ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామండి? ఆ యొక్క డయామీటర్ సర్క్యులర్ షేప్ కదా! ఇంటూ π/4 d² ఇంటూ హైట్ చేస్తే దాని యొక్క వాల్యూమ్ వస్తుంది. అంతే కదా! మోల్డ్ ఎలా ఉంది? సర్క్యులర్ షేప్‌లో ఉంది.
సో, సర్క్యులర్ షేప్‌లో ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూమ్ ఎలా వస్తుంది? π/4 d స్క్వేర్ ఇంటూ హైట్ చేస్తే దీని వాల్యూమ్ వస్తుంది. దీని యొక్క వెయిట్ వచ్చేసరి ఎలా వస్తుంది? వెయింగ్ మిషన్‌లో ఇనీషియల్‌గా ఓన్లీ ఈ యొక్క మోల్డ్ వెయిట్ ఉన్నటువంటి డెడ్ వెయిట్ ఆఫ్ మోల్డ్ తీసుకుంటే ఒక W1 వస్తుంది. ఆఫ్టర్ సాయిల్ ఇంక పెట్టిన తర్వాత ప్లేస్ చేసిన తర్వాత కాంపాక్షన్ చేసిన తర్వాత వచ్చిన వెయిట్ W2. సో, W2 మైనస్ W1 చేస్తే ఓన్లీ వెయిట్ ఆఫ్ సాయిల్ వస్తుంది. సో, వెయిట్ ఆఫ్ సాయిల్ మళ్ళీ మనకు ఒక వాల్యూమ్ ఆఫ్ సాయిల్ చేసేస్తే మనకు ఓన్లీ గామా వస్తుంది. బట్ మనకేం కావాలంటే గామా డి కావాలి అంటే ఫార్ములా ఏంటంటే గామా బై గామా 1 ప్లస్ డబ్ల్యూ. సో, గామా డి. సో, గామా డి ఆర్ ఈ ఈ ఈ టైప్ అయినా తీసుకోవచ్చు. గామా గాని ఆర్ రో డి గాని. సో, గామా డి అంటే గామా బై 1 ప్లస్ డబ్ల్యూ. గామా అంటే ఆల్రెడీ పైనున్నదే తీసుకుంటాం. మరి డబ్ల్యూ వాటర్ కంటెంట్ ఎలా వస్తుంది మరి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ కంటెంట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం సాయిల్ కాంపాక్షన్ చేస్తున్నాం కదా! ఈ సాయిల్ కాంపాక్షన్ చేసిన తర్వాత ఇదంతా తీసి మళ్ళీ పారబోయాలి. ఇందులోంచి అంతా తీసేసి బయటికి ప్లేస్ చేయాలి. సో, ఈ సాయిల్ అంతా తీసేసిన తర్వాత అందులో నుంచి కొంచెం సాయిల్‌ని తీసుకొచ్చి దాన్ని వాటర్ కంటెంట్ టెస్ట్ మెథడ్ చేయాలి. సో, వాటర్ కంటెంట్ టెస్ట్ ఎలా చేస్తాం? సింపులెస్ట్ మెథడ్ ఓవెన్ డ్రై మెథడ్ ద్వారా చేయొచ్చు. ఎలా చేస్తాం దాన్ని? మనం ఒక సాయిల్ శాంపిల్ తీసుకొని దాని ఇనీషియల్ వెయిట్ తీసుకోవాలి. ఆ సాయిల్‌ని తీసుకున్న తర్వాత దాన్ని ఓవెన్‌లో పెట్టిన తర్వాత అందులో వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతే మళ్ళీ W2 వస్తుంది. సో, W1 మైనస్ W2 చేస్తే వాటర్ కంటెంట్ వస్తుంది. సో, వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్ చేస్తే మనకి వాటర్ కంటెంట్ వస్తుంది. ఇది మనం ఆల్రెడీ క్లియర్‌గా స్పెసిఫిక్‌గా చెప్పుకున్నాం ఆల్రెడీ. సో, మళ్ళీ అంత డీటెయిల్‌గా అవసరం లేదు. అలా చేస్తే మనకి డ్రై యూనిట్ వెయిట్ వస్తుంది. అట్లా ఇప్పుడు మనం ఒక కర్వ్ డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఏ ఏ వాటర్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా వాటర్ కంటెంట్ ఉందండి. ఇక్కడంతా గామా ఉంది. సో, మనం ఎంత వాటర్ కంటెంట్ సాయిల్‌లో యాడ్ చేసాం కదా! ఇక్కడ. ఏది పైన అరే! కొంచెం ఒక్క నిమిషం పైకెళ్దాం. సో, ఇక్కడ మనం ఆల్రెడీ వాటర్ కంటెంట్ యాడ్ చేస్తున్నాం కదా! సో, స్పెసిఫిక్‌గా ఒక ఏ వాటర్ కంటెంట్ దగ్గరైతే మనం యాడ్ చేసామో మనకు తెలుసు కదా! ఏ వాటర్ కంటెంట్ దగ్గర వాటర్ కంటెంట్ యాడ్ చేసామో, ఆ వాటర్ కంటెంట్ అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఫైండ్ ఔట్ చేసినప్పుడు గామా డి ఎక్కడొచ్చిందో గుర్తుపెట్టుకొని అక్కడ పాయింట్ మెజర్ చేసుకోవాలి. అట్లా మనకు ఒక ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. అట్లా ఇదే ప్రాసెస్‌ని మనం ఇదే ప్రాసెస్‌ని సేమ్‌గా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు వాటర్ కంటెంట్ ఇప్పుడు 4% ఉందిగా. నెక్స్ట్ 5%, నెక్స్ట్ 6%, 8, 10, 11, 12 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకుంటున్న కొద్దీ రెస్పెక్టివ్ గామా డీలు వస్తూ ఉంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 10 వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే కర్వ్ ఇలాగే వస్తుంది. ఎందుకు వస్తుందో నేను చెప్తాను తర్వాతకి. సో, వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత అగైన్ దాని యొక్క గామా డి ఈ విధంగా వస్తుంది. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తే మీకు తెలుస్తుంది. రేపు ఎక్స్‌పెరిమెంట్ చేపిస్తాను. ఇలా నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ దాని యొక్క గామా డి ఇంక్రీజ్ అవుతుంది. అలా ఒకానొక స్టేజ్‌కొచ్చిన తర్వాత వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ దాని యొక్క గామా డి ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా దాని యొక్క వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాని యొక్క వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. సో, ఎందుకు తగ్గిపోతుంది ఏంటనేది తర్వాత చూద్దాం. సో, ఇలా మనకి పాయింట్స్ అన్నీ వస్తాయి. సో, ఈ విధంగా మనకి కర్వ్ వస్తుంది. దీన్ని ఇలా వచ్చిందనే మనకి డ్రై డెన్సిటీకి వాటర్ కంటెంట్ మధ్య కర్వ్ వస్తుంది. సో, అన్నిట్లల్లో మనకి మాక్సిమం డ్రై డెన్సిటీ ఇక్కడొచ్చింది. సో, ఇక్కడ మాక్సిమం డ్రై డెన్సిటీ వచ్చేస్తుంది. సో, ఎక్కడైతే మాక్సిమం డ్రై డెన్సిటీ ఏ వాటర్ కంటెంట్ దగ్గరైతే మనకి డ్రై డెన్సిటీ మాక్సిమం వచ్చిందో దాన్నే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటాం. సో, దీన్ని ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటారు. సో, ఈ వాటర్ కంటెంట్ దగ్గరే మనకి మాక్సిమం ఇక్కడ తక్కువ ఇక్కడ గామా తక్కువే. ఇగో ఈ పాయింట్స్ అన్నిట్లలో గామా తక్కువే. ఇగ అంటే ఇక్కడ సపోజ్ 10, 20, 30, 40, 50, 60, 70, 80 సో, ఇక్కడ వరకే 80 సో, మిగతాదంతా 70, 60లోనే ఉంది. సో, ఎక్కడైతే మనకి మాక్సిమం డ్రై డెన్సిటీ వచ్చేసిందో అది ఏ వాటర్ కంటెంటో చూసుకోవాలి. ఆ వాటర్ కంటెంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో, దాని ద్వారా మనకి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. సో, ఇలా చేసుకుంటూ వెళ్తాం. సో, అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను డీటెయిల్‌గా. ఇప్పుడు స్టార్టింగ్‌లో ఈ పాయింట్ వచ్చేసింది. ఆ తర్వాత మనం వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పార్టికల్‌కి, పార్టికల్ మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ అనేది ఏమవుతుందంటే, దీని ప్లేస్‌లోకొచ్చేసరికి వాటర్ వచ్చేస్తుంది గదా! ఈ వాటర్ దీని చుట్టూ ఈ పార్టికల్ చుట్టూ ఏమవుతుందంటే సో, ఈ పార్టికల్ చుట్టూ వాటర్ వచ్చేస్తుంది ఇలా. ఈ పార్టికల్ చుట్టూ వాటర్ వస్తుంది. సో, వాటర్‌కి ఏంటి పార్టికల్స్‌కి ఏంటంటే అది లూబ్రికెంట్‌గా, లూజ్‌గా ఉంటుంది. ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిస్తుంది. ఆటోమేటిక్‌గా ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ఫ్రిక్షన్ తగ్గిపోయి ఈజీగా వాటర్‌తో పాటు స్మాల్ పార్టికల్స్ కూడా చిన్న చిన్న వైడ్ స్పేసెస్‌లో కూడా ఆక్యుపై అవుతాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ఎక్కడ గ్యాప్ లేకుండా దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సాలిడ్ పార్టికల్స్ బాగా క్లోజ్‌గా కాంపాక్ట్ అవుతూ వస్తాయి. అట్లా దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అట్లా అందుకే మనకి ఈ గామా వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. ఎందుకు? ఒకటి పార్ట్ మధ్య ఉన్న ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అండ్ అబ్జార్బర్ వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. దాని మధ్య ఉన్నటువంటి మెనిస్కస్ తగ్గిపోతుంది. సో, వాటి యొక్క సాయిల్ యొక్క వెయిట్ ఆహ్, పార్టికల్స్ చాలా దగ్గరకి వస్తాయి. సో, పార్టికల్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆటోమేటిక్‌గా దాని యొక్క గామా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంగా ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఇంక తర్వాతకి ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకు అంటే
ఎక్కడైతే ఇక వాటర్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో, ఉండాల్సిన సాయిల్‌లో ఎంతైతే సాలిడ్ పార్టికల్స్ ఉన్నాయో అంతే వాటర్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో, మీరు జనరల్‌గా చూడండి దేని దేనికి ఈ యొక్క సాలిడ్ పార్టికల్స్ కంటే వాటర్‌కి వెయిట్ తక్కువగా ఉంటుంది. వెయిట్ ఆఫ్ వాల్యూమ్ అంటే మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబిక్ మీటర్‌లో వాటర్ తీసుకోండి. ఒక క్యూబిక్ మీటర్‌లో వాటర్ తీసుకుంటే దాని వెయిట్ ఎంత అంటే 1000 కేజీస్. అదే దాని ప్లేస్‌లో ఒక 1000 అదే క్యూబిక్ మీటర్‌లో మనం సాండ్ తీసుకున్నాం అనుకో సిమెంట్ గాని ఏదైనా తీసుకున్నాం 14, 40 కేజీస్ ఉంటుంది. సో, జనరల్‌గా వాటర్‌కి దీని యొక్క వెయిట్ తక్కువ. ఏది సాలిడ్స్‌తో పోలిస్తే. అందుకే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే ఏమవుతుందండి? వాటర్ కంటెంట్ పెరుగుతుంది. అదే టైంలో సాలిడ్ పార్టికల్స్ కంటెంట్ ఎంతైతే ఉందో వాటర్ కంటెంట్ పార్టికల్స్ కూడా అంతే అవుతాయి. ఓకేనా? ఈ 2 సేమ్ అవుతాయి. వాటర్ పార్టికల్స్ సేమ్ అవుతాయి. గామా పార్టికల్స్ సేమ్ అవుతాయి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది దాని యొక్క వెయిట్ తగ్గిపోతుంది. అకార్డింగ్ టు వెయిట్ బై వాల్యూమ్. సో, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితుంటే ఆటోమేటిక్‌గా దీన్ని తగ్గిపోతుందని చెప్తున్నాను గదా! సో, వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ వాటర్‌కి ఉన్నటువంటి వెయిట్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది తగ్గుతూ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అట్లా మనకి కర్వ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం డ్రా చేస్తాం. ఇనీషియల్‌గా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒకానొక స్టేజ్‌కొచ్చిన తర్వాత డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఒకానొక స్టేజ్ వరకు వాటర్ కంటెంట్ వరకు మన యొక్క గామా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత సాలిడ్ పార్టికల్స్‌ని రీప్లేస్ చేసేసి ఈ వాటర్ పార్టికల్స్ అందులో ఆక్యుపై అవుతాయి. ఆటోమేటిక్‌గా దాని యొక్క వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల దాని వెయిట్ తక్కువ అవ్వడం వల్ల మనకి ఈ గామా డి తగ్గిపోతుంది. ఇట్లా మన యొక్క కర్వ్ డ్రా చేసుకుంటాం. ఇది స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్. ఇదే విధంగా మనకి సో, దీన్ని ఇలా చేసుకుంటూ వస్తాం. ఈ విధంగా చేయొచ్చు. ఇంకోటేంటంటే థియరిటికల్‌గా కూడా చేస్తాం. థియరిటికల్ గురించి చెప్దాం. నెక్స్ట్ వన్ మాడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్. మాడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్. ఇదెప్పుడు చేస్తామంటే సేమ్ ఇది ఎవరు ప్రిఫర్ చేశారంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అథారిటీస్ చేశారు. సేమ్ టెస్ట్, సేమ్ ప్రాసెస్. అక్కడైతే ఏదైతే ప్రాసెస్ చేస్తామో సేమ్ ప్రాసెస్ చేస్తామండి. సేమ్ టైప్స్. కాకపోతే ఇక్కడేంటంటే 5 లేయర్స్ ఏస్తాం. ఓకేనా? 5 లేయర్స్ ఏస్తాము. మౌల్డ్ సైజ్ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఆ రామర్ యొక్క హైట్ ఎక్కువగా ఉంటుంది. డ్రాప్ ఆఫ్ హైట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఓకేనా? మౌల్డ్ సైజ్ మారుతుంది. డ్రాప్ హైట్ మారుతుంది. కొంచెం రామర్ యొక్క వెయిట్ మారుతుంది. లేయర్స్ కూడా మారిపోతుంది. సో, ఈ కంటెంట్సే మారిపోతాయి. మిగతాదంతా యాస్ టీజ్ సేమ్. ఒక 3 కేజీస్ సాయిల్ తీసుకోవాలి. దాంట్లో కొంత వాటర్ యాడ్ చేయాలి. సో, బాగా పిసకాలి. అంటే కొంచెం మెచ్యూరిటీ టైమ్ పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత మోల్డ్ చుట్టూ గ్రీస్ పోయాలి. సాయిల్ ఏసేసి ఒక లేయర్ సాయిల్ ఏసేసి కాంపాక్షన్ చేయాలి. మళ్ళీ ఇంకో లేయర్ ఏయాలి. కాంపాక్షన్ చేయాలి. మళ్ళీ ఇంకో లేయర్ ఏసి ఇట్లా 5 లేయర్స్ ఏయాలి ఇక్కడ. 5 లేయర్స్ ఏసి కాంపాక్షన్ చేయాలి. ఈచ్ లేయర్‌కి మధ్యలో మనం స్క్రాచెస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే లేయర్‌కి బాండింగ్ గట్టిగా ఉండడానికి. సో, చేసిన తర్వాత దాన్ని చేయాలి మనం వేయింగ్ మిషన్‌లో పెట్టి ఇనీషియల్ వెయిట్, ఫైనల్ వెయిట్ తీసుకుంటే మనకి వెయిట్ వస్తుంది. సో, వాల్యూమ్ తీసుకుంటాం. సో, వెయిట్ బై వాల్యూమ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా గామా వస్తుంది. అట్లా కర్వ్ వస్తుంది. స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌కేమో కర్వ్ ఇలా వస్తుంది. మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కేమో కర్వ్ ఇలా వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసో లేదో దీని యొక్క రామర్ వెయిట్ 2.459 కేజీసే ఉంటుంది. ఏది ఎస్‌పీటీకి. మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి అయితే దీని యొక్క రామర్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దానికి ఒక హైట్ డ్రాప్ 310 ఎంతో ఉంటుంది. దీనికి 450 డ్రాప్ ఉంటుంది. సో, ఎక్కువ ఎక్కువ వెయిట్, ఎక్కువ హైట్ నుంచి డ్రాప్ చేయడం వల్ల దానికి తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మనకి మాక్సిమం డెన్సిటీ వస్తుంది. అదే స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌లో ఎక్కడో ఇంకా ఎక్కువ వాటర్ కంటెంట్ దగ్గర మనకి కావాల్సిన హైట్ కూడా చాలా తక్కువగా వస్తుంది. సో, ఇట్లా మనకి స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌కి, మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి యూజ్ ఏంటంటే తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మనకి మాక్సిమం డెన్సిటీ వచ్చేస్తుంది. అదే స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌లోనేమో మనకి ఎంత వాటర్ కంటెంట్ చేసినా కొంచెం గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతుంది. అదే విధంగా ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మెయిన్‌గా. సో, గామా డి అనేది ఆహ్, స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌తో పోలిస్తే మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి ఎక్కువగా వస్తుంది. అదే ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో, దీనికి చూడండి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఇక్కడొచ్చేస్తే దీని యొక్క ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఇక్కడొచ్చింది. సో, దేనికి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంది ఇక్కడ? స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్ యొక్క ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సో, అందుకే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌కి ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి. అదే మోడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి డ్రై యూనిట్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అదే స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌తో పోలిస్తే. ఇలా మనకి చేస్తాం. సో, దీన్ని జీరో ఎయిర్ వాయిడ్ లైన్ అంటామండి. సో, జీరో ఎయిర్ వాయిడ్ లైన్ ఇదేంటంటే థియరిటికల్‌గా మనం ఇది థియరిటికల్ ఈక్వేషన్. అంటే గామా డీకి ఫైండ్ ఔట్ చేయడానికి థియరిటికల్ ఈక్వేషన్. ఇక్కడ ఏంటంటే ఎన్ఏ అంటే పోరోసిటీ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఉంటుంది కదా! ఆ ఎయిర్ వాయిడ్స్‌ని ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఉంటే పర్సెంటేజ్ ఎయిర్ వాయిడ్స్‌ని రీప్లేస్ చేస్తే అంటే మనకి కాంపాక్షన్ అంటే ఏం చేస్తాం? 0 కదా! సో, దీని ప్లేస్‌లో 0 సబ్స్టిట్యూట్ చేసి పలానా రెస్పెక్టివ్ వాటర్ కంటెంట్ దగ్గర మనం కాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు గామా డి వస్తుంది. అంటే వాటర్ కంటెంట్ మనం మారుస్తూ ఉంటే గామా డి వస్తుంది. అట్లా వచ్చిందే ఈ లైన్ అన్నమాట. ఓకేనా? సో, ఈ లైన్ ఎలాగైతే ఉంటుందో ప్యారలెల్‌గా దీనికి అలాగే ప్యారలెల్‌గా ఉంటుంది జనరల్‌గా. సో, ఈ థియరిటికల్ జీరో ఎయిర్ వాయిడ్ లైన్ ఇది ఎలా వచ్చింది అంటే, ఈ ఎయిర్ వాయిడ్ లైన్ ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాలో
వాటర్ కంటెంట్‌ని రీప్లేస్ చేసి వాటర్ కంటెంట్‌ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే గామా డే వస్తుంది. అట్లా రెస్పెక్టివ్ వాటర్ కంటెంట్స్‌ని చేంజ్ చేస్తున్న కొద్దీ గామా డే మారుతుంది. అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్‌గా ఈ ఈ కర్వ్ వస్తుంది. అంటే ఇక్కడ లైన్ లాగా వస్తుందనమాట. ఓకేనా? ఇంకా చెప్పాలంటే కాంపాక్షన్ ఆఫ్ శాండ్స్ కూడా చెప్పొచ్చు. అంత ఇంపార్టెంట్. సో, ఏంటంటే ఇనీషియల్‌గా మామూలుగా అయితే మనకేమవుతుంది ఇక్కడ ఈ గామా డి సాలిడ్స్‌కి ఇంక్రీజ్ అవుతూ ఉందా? ఇంక్రీజ్ అవుతుంది. ఫర్దర్‌గా డిక్రీజ్ అవుతూ ఉంది. కానీ శాండ్స్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇనీషియల్‌గా డిక్రీజ్ అవుతా వస్తుంది. ఎందుకంటే దానికి శాండ్స్‌కి వాటర్ యాడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే చిన్న ఫిల్మ్ లాగా ఒకటుంటుంది. ఆ ఫిల్మ్ ఏం చేస్తుందంటే వాల్యూమ్ ఇంకా ఎక్సెస్ చేస్తుంది. ఆ చిన్న ఫైన్ ఫిల్మ్ అనేది వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయి దాని యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయిపోయి వెయిట్ తగ్గిపోతుంది. అందుకే మనకి ఇనీషియల్‌గా దాని యొక్క వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ సాలిడ్ పార్టికల్స్ యొక్క వెయిట్ డిక్రీజ్ అయిపోయి మనకి ఇనీషియల్‌గా డిక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా మనం వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాని పైన ఉన్నటువంటి పార్టికల్ మధ్య ఉన్నటువంటి ఫిల్ము ఎగిరిపోతుంది. అబ్జర్వ్ వాటర్ అంతా పోతుంది. సో, మళ్ళీ వాటర్ కంటెంట్ స్టేబుల్ అయిపోతుంది. సాలిడ్ పార్టికల్స్ చాలా క్లోజ్‌గా దగ్గరికి మూవ్ అవుతాయి. సో, పార్టికల్స్ అన్నీ దగ్గరికి రావడం వల్ల దాని యొక్క వాల్యూమ్ మళ్ళీ గ్రాడ్యుయల్లీ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మళ్ళీ ఫర్దర్‌గా మళ్ళీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. దీన్ని కాంపాక్షన్ ఆఫ్ శాండ్స్ అంటాం. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇలా వాల్యూమ్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అవ్వడాన్ని బల్కింగ్ ఆఫ్ శాండ్ అంటాం. ఓకేనా? ఇలా. సో, దీన్నే కాంపాక్షన్ ఆఫ్ శాండ్స్‌లో మెయిన్‌గా స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్, మాడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్ గురించి సో, దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్.